ఏంటి ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? సరే, అబద్ధమే చెప్పాను. అయితే ఏంటి? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ మాట చెప్తే మావయ్య గారు నమ్మేస్తారు అనుకున్నావా? నువ్వు అబద్ధం చెప్తున్నావని చెప్తాను. నువ్వు మంచి అవ్వడానికి నన్ను తప్పు పడుతున్నావని చెప్తాను. ఇంకా నమ్మకపోతే రాని కడుపు పేరు చెప్పి 4 కన్నీళ్లు కారుస్తా. మావయ్య గారి మనసు కరిగించేస్తా. అప్పుడేం చేస్తావు? అమ్మే నిషి, ఏటికి ఏదేదో మాట్లాడుతూ ఉండవో? నిన్ను రెచ్చగొట్టి నీతోనే నిజం చెప్పించాలని చూస్తా ఉండదమ్మి. అవును నిషి, వీళ్ళ ప్లానే అది. నువ్వు ఆవేశపడకు. కేదార్, ఆలోచిస్తుంటే ఈ ప్లాన్ ఏదో బానే ఉంది కదా. నిషిని రెచ్చగొట్టుంటే నిషినే వెళ్ళి నాన్నకు చెప్పేది. అవును దాత్రి, మనం అనవసరంగా కష్టపడ్డాం. సరేలే, పడ్డ కష్టం ఎలాగో పడ్డాం. నిషి నాటకానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. ఏంటే భయపెట్టాలని చూస్తున్నావా? వెళ్ళు, వెళ్ళి మావయ్యకి నిజం చెప్పు. ఏం జరుగుతుందో చూడు. పిచ్చి చెల్లి, నన్ను ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు. ఆ మాత్రం నా గురించి నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు? నేను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే ప్రూఫ్ ఎంత బలంగా ఉంటుంది చెప్పు. ఏంటి అర్థం కాలేదా? నిజం చెప్పబోయేది నేను కాదు నిషి. మళ్ళా ఇంకెవరు చెప్పేది? అటు చూడండి పిన్ని. మావయ్య, నీకోసం నీ దగ్గర డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన డాక్టరే ఇవాళ నిజం చెప్పబోతున్నారు. ఏ ఏమంటున్నావే? ఏ బి కాదు నిషి, డాక్టర్ గారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నాన్నకి నిజం చెప్తారు. ఆవిడే నీ పంతం నెగ్గించుకోవడానికి నీ కుటుంబాన్ని ఎంత మోసం చేశావు నిషిక. ఛీ, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు చాలా సిగ్గుగా ఉంది. అన్నయ్య గారు, మీకు విషయం పూర్తిగా తెలియకుండా మాట్లాడుతూ ఉండారు. మొత్తం తెలుసుకున్నాను కాబట్టే అమ్మా నా పెద్ద కూతురు వైపు నిలబడి మాట్లాడుతున్నాను. నాన్న, అది మీకేం చెప్పిందో నాకు తెలియదు, కానీ అదంతా అబద్ధం. అది అబద్ధం చెప్తోంది. ఛ! నా మీద కోపంతో కడుపు మంటతో ఇదంతా చేస్తోంది. ఛీ, నోర్మయ్యమ్మ. సిగ్గు లేకపోతే సరే, చేసిందే వెదవ పని, పైగా దాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నావా? నాన్నకి డాక్టరే మొత్తం నిజం చెప్పేసింది నిషి. ఇప్పుడు నువ్వింకా అబద్ధం చెప్పడంలో అర్థం లేదు. ఇదంతా చేయటానికి ఎంత ధైర్యమే నీకు? నిన్ను తప్పు చేశావు నిషి. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూనే ఉన్నావు. ఈసారి నువ్వు కొడితే చూస్తూ ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? చెప్పు. లాగి పెట్టి కొట్టి తప్పుకి ఒప్పుకి తేడా చెప్పాలనుంది, కానీ ఆ పని నేను చేయను. ఎందుకంటే మావయ్య గారికి నిజం చెప్తే ఆయనే చేస్తారు ఆ పని. డాక్టర్ గారు, పదండి. మీరు మాతో చెప్పింది మా నాన్నతో కూడా చెప్దురు గాని. ఏమే, యాడికి పోయేది? ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని రానివ్వమో. పో బయటికి. డాక్టర్, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇదంతా చేస్తున్నారు? అన్నీ ముందే మాట్లాడుకున్నాం కదా. వాళ్ళ మాటలు విని మా నాన్నకు నిజం చెప్పడానికి ఎలా వచ్చారు? ఈ నిజం బయటపడితే మాకు జరిగే నష్టం కంటే మీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరెళ్ళి మా మావయ్యకి నిజం చెప్తే జరిగింది మొత్తం నేనే మెడికల్ బోర్డుకి చెప్పి మీ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తాను. అమ్మి, నువ్వు ఆగు. ఇదిగో డాక్టర్, నిషిక ఏదో కోపంలో మాట్లాడుతూ ఉండది. నువ్వు మనసుకు తీసుకోబాక. నువ్వు నా పెనివిటికి నిజం చెప్పడానికి వీల్లేదు.
నీకు ఎంత దుడ్డు కావాలంటే అంత దుడ్డు ఇస్తాము. నువ్వు వెనక్కెళ్ళిపో. డాక్టర్ గారు పదండి, నిజం చెప్తారు కానీ. ఏయ్, ఏందమ్మి మాట్లాడుతా ఉంటే పోతా ఉండారు? చెప్పుండా కదా నా పెన్నివిటికి నువ్వు నిజం చెప్పకూడదు అని. నీకు ఎంత దుడ్డు కావాలనో చెప్పు, నీకు నేనిస్తా. నాకు ఏ నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? నిజం తెలియకూడదని డబ్బు ఇస్తానంటున్నావే? శ్రీవల్లి, నువ్వేనా చెప్పమ్మా నిష్క, ఏం జరుగుతుంది ఇక్కడ? బావుగారు, మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను బావుగారు. అరే, డాక్టర్ గారు కూడా వచ్చారు. వైజయంతి ఎవరికి డబ్బులు ఇస్తానంటుంది? దేని గురించి నాకు తెలియకూడదంటుంది? డాక్టర్ గారు చెప్తారు మావయ్య గారు. డాక్టర్, మీరు మాకు చెప్పింది మా మావయ్య గారికి కూడా చెప్పండి. సార్ అది బో, నువ్వు వీళ్ళ మాటలేవి ఈయనకో. నీకు కోపం తగ్గించేదానికి ఏదేదో చెయ్యాలని చూస్తా ఉంటారు ఈ మొగుడు పెండ్లలిద్దరూ. అవునా అన్న, జగదాత్రి కేదార్ని మీరు తిట్టారు కదా, ఆ కోపంతో నిషి మీద నిందలు వేయాలని చూస్తున్నారు. ఈ డాక్టర్తో పాటు ఈ జగదాత్రి కేదార్లను కూడా ఇంట్లోంచి పంపించేయబో, మనం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒక్కసారి డాక్టర్ గారు చెప్పేది కూడా వినండి మావయ్య గారు. అప్పటికి కూడా మీకు మా మీద కోపం తగ్గకపోయినా, నమ్మకం కలగకపోయినా అత్తయ్య గారు చెప్పినట్టు ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి డాక్టర్. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు డాక్టర్. మీరు చెప్పాలనుకున్నది ధైర్యంగా చెప్పండి. సార్ అది నిషి గారు అసలు ప్రెగ్నెంటే అవ్వలేదు సార్. నిషి గారు అసలు ప్రెగ్నెంటే అవ్వలేదు సార్. నిషి గారు అసలు ప్రెగ్నెంటే అవ్వలేదు సార్. నాకు డబ్బులిచ్చి తను ప్రెగ్నెంట్ అని అందరికీ అబద్ధం చెప్పమని చెప్పింది. అలానే అబార్షన్ అప్పుడు కూడా అలానే చెప్పమని చెప్పింది. డబ్బుకి కక్కుర్తి పడి నేను కూడా అలానే అబద్ధం చెప్పాను సార్. నేను నిషిక మీద పంతంతోనే తనని కింద పడేశానని, దానివల్లే అబోర్షన్ అయిందని చెప్పడం కూడా అబద్ధమే మావయ్య గారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను.